ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం. విద్యంతే అభికృత పూర్వని విద్యంతే అభికృత పూర్వని విద్యంతే అభికృత పూర్వని ఫలాని విద్యంతే అభికృత పూర్వని ఫలాని విద్యంతే అభికృత పూర్వని ఫలాని విద్యంతే అభికృత పూర్వని ఫలాని సురభి చ ఏషా సురభిని చ ఏషా వై సురభిగంధ ఏషా వై సురభిగంధ విశ్చిన్న అవగృహేత్ విశ్చిన్న అవగృహేత్ విశ్చిన్న అవగృహేత్ విశ్చిన్న అవగృహేత్ విశ్చిన్న అవగృహేత్ విద్యంతే భూతపూర్వాని ఫలాని విద్యంతే భూక్త పూర్వని ఫలాని సురభి చ ఏషా వై సురభిగంధో ఏషా వై సురభిగంధో విశ్చిన్న అవగృహేత్ దీని తాలూకు అర్థాన్ని తెలుసుకుందాం. ఇన్ ది తాలి ఫారెస్ట్ ఆర్ స్వీట్ స్మెల్లింగ్ ఫ్రూట్స్ no one has ever tasted. Indeed, even now we can smell the fragrance of the tala fruits spreaded all about. In the tala forest are sweet smelling fruits no one has ever tasted. Indeed, even now we can smell the fragrance of the tala fruits spreaded all over. దీని తాలూకు అర్థం ఏంటంటే, ఇప్పటికీ కూడా మనం స్వీట్ స్మెల్ అండ్ ఫ్రూట్స్, తలా ఫారెస్ట్లో ఉండే ఫ్రూట్స్ అవన్నీ కూడా ఎంత అరోమాతో కూడి ఉన్నాయి, ఎలాంటి ఫ్రాగ్రెన్స్ని కలిగి ఉన్నాయి, ఎలాంటి అరోమాతో కూడి ఉన్నాయి, తర్వాత అంతా స్ప్రెడ్ అయి ఉంది, దాని తాలూకా స్పెషాలిటీ, వీటన్నిటి వివరాలు కూడా తెలియజేస్తున్నారు అనమాట. ధేనుకుడు ఉన్న ఫారెస్ట్ అంత బ్యూటిఫుల్గా, అక్కడ ఉన్న ఫ్రూట్స్ కానీ అక్కడ ఉన్నవన్నీ కూడా చాలా వండర్ఫుల్గా ఉన్నాయి అని చెప్పి మనకి ఇక్కడ పరీక్షన్ మహారాజుకి సుగ మహర్షి తెలియజేస్తున్నారు. ఇది శ్రీమద్ భాగవతం చాంటో 10 చాప్టర్ 15 శ్లోక 25 అనమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. హరి ఓం.